everyone. Welcome to V4 English, our world of learning English. ఈరోజు నేను క్వశ్చన్ నెంబర్ 18 ఆఫ్ 10th క్లాస్ ఏపీ. ఆ క్వశ్చన్ ఏంటంటే కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద లింకర్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. దాని గురించి ఈరోజు మనం చూద్దాం. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు ఈ క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి పేజ్ నెంబర్ 92 అండ్ 192 ఆఫ్ యువర్ టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయని కూడా చెప్పాను నేను. ఓకే, అందుకని నేను ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, there was nobody in the village. Okay, there was nobody in the village. చూడండి, there was nobody in the village to carry the other's luggage. Everybody was engaged in some important work. ఇక్కడ బ్రాకెట్లో బికాజ్ ఇచ్చాడు, బికాజ్తో కంబైన్ చేయమని. మన వీడియో కంజంక్షన్స్ అనే వీడియో ఉంది కదా, కంజంక్షన్స్ అనే వీడియోలో ఈ బికాజ్ ఎలా వాడాలి, సో ఎలా వాడాలి, తర్వాత ఇలాంటివి అన్నీ కూడా అందులో ఉంటాయి. అదొకసారి చూడండి. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలానో చూడండి. దేర్ వాజ్ నోబడి ఇన్ ద విలేజ్ టు క్యారీ ద అదర్స్ లగేజ్. అదర్స్ లగేజ్ క్యారీ చేయడానికి ఎవరు లేరు. ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. అందరు కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక రీజన్, ఒక రిజల్ట్ ఉంది. ఈ రిజల్ట్ ఏంటంటే దేర్ వాజ్ నోబడి ఇన్ ద విలేజ్, ఎవడు లేడు. రీజన్ ఏంటి దానికి, ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. ఓకే, సో ఈ రీజన్కి ముందర బికాజ్ పెట్టేస్తే సెంటెన్స్ కంప్లీట్ అయిపోతుంది, కంబైన్ అవుతుంది. దాని ఆన్సర్ ఏంటంటే దీనికి, దేర్ వాజ్ నోబడి ఇన్ ద విలేజ్ టు క్యారీ ద అదర్స్ లగేజ్ బికాజ్ ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. బికాజ్ ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. ఓకే, సో చూడండి, దేర్ వాజ్ nobody in the village to carry the other's luggage. Because everybody was engaged. ఇదంతా రాసేసేయండి. ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ ఇన్. జస్ట్ ఈ బికాజ్ అనేది ఈ రెండింటి మధ్య పెడితే సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ రిజల్ట్ ఇచ్చి తర్వాత రీజన్ చెప్పేటప్పుడు బికాజ్తో రీజన్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద రోడ్స్ వర్, ఒక్క నిమిషం, రెండో క్వశ్చన్ చూడండి. ద రోడ్స్ వర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ద రోడ్స్ వర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ఈ రెండు సెంటెన్సెస్ మధ్య సంబంధం ఏంటి, రోడ్స్ బాగలేవు అందుకే లెస్ లగేజ్ ప్రిఫర్ చేశాడు. అందుకే రీజన్ అనమాట. ఎందుకు లెస్ లగేజ్ ప్రిఫర్ చేశాడు, రోడ్స్ వర్ నాట్ గుడ్. యాజ్తో కంబైన్ చేసేటప్పుడు యాజ్తో ఈ రీజన్ని మనం తీసుకురావాలంటే ఇక్కడున్న ఈ యాజ్ని ఇక్కడికి తీసుకురండి. అప్పుడు ఈ ఫుల్ స్టాప్ పోయి ఈ రెండు సెంటెన్సెస్ కంబైన్ అయిపోతాయి. యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. రైట్. సో దాని అర్థం ఏంటంటే రోడ్స్ బాగా లేనందువలన అతను తక్కువ లగేజ్ తీసుకెళ్ళాడు. రోడ్ బాగుంటే ఏ ఆటోలోనో లేకపోతే బైక్ మీదనో కార్లోనో తీసుకెళ్ళాడు. రోడ్స్ బాగాలేవు కాబట్టి తక్కువ లగేజ్ తీసుకెళ్ళాడు. థర్డ్ క్వశ్చన్ చూడండి, హీ వాంటెడ్ టు స్టే ఎట్ హోమ్ ఫర్ సమ్ మోర్ డేస్. ఇంకొన్ని రోజులు ఉండాలని అనుకున్నాడు. హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్. ఓకే, అతను లీవ్ అప్లై చేయాలని అనుకున్నాడు. హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, హీ వాంటెడ్ టు స్టే ఎట్ హోమ్ ఫర్ సమ్ మోర్ డేస్. ఇంటి దగ్గర ఇంకొన్ని రోజులు ఉండాలనుకున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్. హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్, సెలవుకి అప్లై చేయాలనుకున్నాడు.
ఓకే, ఈ సెంటెన్సెస్ రిలేషన్ ఏంటో చూడండి. అతను సెలవుకి అప్లై చేయాలనుకున్నాడు ఎందుకంటే ఇంటి దగ్గర ఇంకొన్ని రోజులు ఉండాలనుకున్నాడు. మళ్ళీ చూడండి, అతను సెలవు అప్లై చేయాలనుకున్నాడు ఎందుకు? ఇంటి దగ్గర ఇంకొన్ని రోజులు ఉండాలని, రైట్? సో అంతేగాని అతను ఇంటి దగ్గర కొన్ని రోజులు ఉండాలనుకున్నాడు ఎందుకంటే సెలవు అప్లై చేశాడు, అది మీనింగ్లెస్. ఓకే, సో మీనింగ్ఫుల్ ఏంటి? అతను సెలవు అప్లై చేశాడు ఎందుకంటే ఇంటి దగ్గర ఉండాలనుకున్నాడు. ఎందుకంటే అని చెప్పామంటే రీజన్ అనమాట. ఆ రీజన్కి ముందర సిన్స్ పెట్టేసేయండి. ఓకే, సో సిన్స్ హీ వాంటెడ్ టు స్టే ఎట్ హోమ్ ఫర్ సమ్ మోర్ డేస్ అంటే ఇంకొన్ని రోజులు ఉండాలనుకున్నందువలన అక్కడ ఆ ఫుల్ స్టాప్ తీసేసేయండి. హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్, ఈ హెచ్ క్యాపిటల్ తీసేసి స్మాల్ లెటర్ పెట్టాలి. ఎందుకని ఇప్పుడు సెంటెన్స్ కంబైన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే సిన్స్ హీ వాంటెడ్ టు స్టే ఎట్ హోమ్ ఫర్ సమ్ మోర్ డేస్, ఇంటి దగ్గర ఉండాలనుకున్న కారణంగా హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్, అది ఆన్సర్. ఓకే, రైట్. థర్డ్ క్వశ్చన్ చూడండి. యూ మే నాట్ అటెండ్ ద క్లాస్, యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్. ఓకే, యూ మే నాట్ అటెండ్ ద క్లాస్, నువ్వు క్లాస్కి మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్. ఒకవేళ నువ్వు క్లాసెస్కి రాకూడదు అనుకుంటే మళ్ళీ రావద్దు, అట్లా అనమాట. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్ యూ మే నాట్ అటెండ్ ద క్లాస్ అంటే బాగుంటుందా? ఇఫ్ యూ మే నాట్ అటెండ్ ద క్లాస్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్ అంటే బాగుంటుందా? అంటే అర్థం ఏంటంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్, మళ్ళీ రావాలని అనుకోకపోతే ఇక్కడ క్లూ కూడా ఉంది. ఆ క్లూ ఏంటంటే మే అనేది ఉంది కదా. ఇఫ్తో ఉన్న కండిషన్ ఏమో సింపుల్ ప్రెజెంట్లో కానీ సింపుల్ పాస్ట్లో కానీ ఉంటుంది. ఇఫ్ తర్వాత ఉన్న మెయిన్ క్లాస్ ఏదైతే ఉంటుందో అది ఒక ఫ్యూచర్ అంటే మోడల్ ఆక్సిలరీ విల్ కానీ తర్వాత మే కానీ క్యాన్ కానీ వాటితో వస్తుందని మనం అనుకున్నాం కదా. ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ మార్క్స్, ఓకే, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ మోర్ మార్క్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ మోర్ మార్క్స్. చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనే సబార్డినేట్ క్లాస్, ఇఫ్ క్లాస్లోనేమో మామూలు ప్రెజెంట్ టెన్స్ ఉంది. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, అక్కడ విల్ ఉంది కదా, అట్లా అనమాట. ఇక్కడ క్లూ ఉంది అది. సో దాని ఆన్సర్ ఏంటంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్, నువ్వు మళ్ళీ రాకూడదని అనుకుంటే యూ మే నాట్ అటెండ్ ద క్లాస్, క్లాసులకు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మళ్ళీ వస్తానంటేనే క్లాసులకు అటెండ్ అవ్వు, నువ్వు మళ్ళీ రానంటే క్లాసులకు అటెండ్ అవ్వద్దు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్ యూ మే నాట్ అటెండ్ ద క్లాస్, ఇది ఆన్సర్ దానికి. ఓకే, ఇఫ్ని ఇక్కడ పెట్టేసేసి ఈ సెంటెన్స్ మొత్తాన్ని బిగిన్ చేయి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్ వై స్మాల్ లెటర్ యూ మే నాట్ అటెండ్ ద క్లాస్, అది ఆన్సర్. క్లూ చెప్పాను కదా, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ద బాయ్ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్ దెన్ ఇట్ క్రంబుల్ డౌన్. దెన్ ఇట్ క్రంబుల్ డౌన్, క్రంబుల్ డౌన్ అంటే పడిపోయింది. ఇతను స్టేర్స్ మెట్లు ఎక్కాలనుకున్నాడు. ద బాయ్ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్, దిగాలనుకున్నాడు, దిగబోతున్నాడు. అబౌట్ టు అంటే అప్పుడే దిగబోతున్నాడు, ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది, క్రంబుల్ డౌన్, పడిపోయింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయి ఎప్పుడైతే దిగబోతున్నాడో అప్పుడు పడిపోయింది అంటాం కదా. అప్పుడు ఈ దెన్ అనేది పోతుంది, ఈ వెన్తో సెంటెన్స్ బిగిన్ అవుతుంది. వెన్ ద బాయ్ ఇస్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్, వెన్ ద బాయ్ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్, మెట్లు దిగబోతున్నప్పుడు ఈ ఫుల్ స్టాప్ పోతుంది, ఇట్ క్రంబుల్ డౌన్. ఓకే, సో అది ఆన్సర్. వెన్ ద బాయ్ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్ ఇట్ క్రంబుల్ డౌన్, అతను స్టేర్స్ దిగుదామని అనుకుంటున్నప్పుడు పడిపోయింది, రైట్. సో ఇది పేజ్ నెంబర్ 92లో ఉంది. ఇప్పుడు 192లో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏమని ఇచ్చాడు, జాయిన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద లింకర్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఓకే, సో ఇది మన క్వశ్చన్. అక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్. దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్, గడ్డగట్టుకుపోయే చలి ఉంది. దే ట్రెక్డ్ ఫర్ అవర్స్, జనరల్గా అలాంటి సిచ్యువేషన్లో ట్రెక్కింగ్ చేయరు కదా, కానీ ట్రెక్కింగ్ చేశారు. కానీ అంటే బట్ గ్రూప్లో ఏమున్నాయి, బట్ కానీ, దో కానీ, ఆల్దో కానీ, ఇన్స్పైట్ ఆఫ్ కానీ వాడాలి. ఓకే, ఇప్పుడు దీన్ని బట్తో చేయాలంటే దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ బట్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ బట్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్ అని ఉంటుంది. అట్లనే దో ఉన్నా కానీ అలానే, దో దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్, అక్కడ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నా దే ట్రెక్డ్ ఉంటుంది.
కానీ ఇక్కడ మనకి ఇన్స్పైట్ ఆఫ్తో కంబైన్ చేయమన్నాడు. ఇన్స్పైట్ ఆఫ్తో కంబైన్ చేయాలంటే నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఏది కంజంక్షన్స్లో ఏమని చెప్పాను, ఇన్స్పైట్ ఆఫ్ వచ్చినప్పుడు నౌన్ ఫ్రేజ్ రావాలని చెప్పాను. ఓకే, ఇక్కడ దే వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అని ఉంది. దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్. ఈ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అనే నౌన్ తీసుకొని దేర్ వర్ తీసేసి ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్, ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ కామా T small letter, they trekked for hours. In spite of freezing temperatures. Freezing temperatures అనేది noun phrase అయింది కదా. In spite of freezing temperatures, they trekked for hours. ఇది ఆన్సర్ దీనికి. ఓకే, నెక్స్ట్ it is an interesting city. We are going to visit it again. It is an interesting city. వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. ఈ రెండు సెంటెన్సెస్ చూడండి. ఆ సిటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మేము మళ్ళా చూడాలనుకుంటున్నాం. అంటే ఈ రెండింటిని కంబైన్ చేయడానికి సచ్ దట్ ఇచ్చాడు. సచ్ దట్ అంటే ఏంటో తెలుసా, అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే మేము మరలా చూడాలనుకుంటున్నాం. అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటే మరలా చూడాలనుకుంటున్నాం అంతా అని అనమాట. అప్పుడేంటంటే ఈ యాన్ ముందర it was such an interesting city. It is such an interesting city. ఓకే, ఎంత అక్కడ సచ్ అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఆ తర్వాత దట్తో కంబైన్ చేయి. దట్ మళ్ళీ దట్ వాడాం కదా, ఇక్కడ కంబైన్ అయిపోతున్నందుకు ఇది వేరే సెంటెన్స్ కాదు కాబట్టి డబ్ల్యూ స్మాల్ లెటర్. ఇట్ వాజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ దట్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ రాసుకోండి. It was such an interesting city that we were going to visit it again. లేదా we are going to visit it again. It is అన్నా కదా, we are. It is such an interesting city that we are going to visit it again. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి. వీ బుక్డ్ ఏ హాలిడే. వీ బుక్డ్ ఏ హాలిడే అంటే అర్థం ఏంటంటే హాలిడేకి ఏదో రిసార్టో రూమో టికెట్స్ బుక్ చేసుకున్నారు. వీ బుక్డ్ ఏ హాలిడే. వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ. యాక్చువల్గా మా దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, మేము ఒక హాలిడే బుక్ చేసుకున్నాం. అంటే ఏదో ట్రావెల్ ఏజెంట్స్కి ఎవరికో డబ్బులు ఇచ్చేసారనమాట. ఆల్దో యాక్చువల్గా డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి, బుక్ చేయరు. కానీ డబ్బులు తక్కువగా ఉన్నప్పటికీ అనాలి కదా, అంతే. టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ, హాలిడే బుక్ చేసుకున్నప్పటికీ మా దగ్గర డబ్బులు లేవు అంటారా? మా దగ్గర డబ్బులు లేనప్పటికీ మేము టికెట్ బుక్ చేసుకున్నామంటారా? ఎస్, మా దగ్గర డబ్బులు లేనప్పటికీ. సో దో ఎక్కడ పడాలి? దో వీ డోంట్ హ్యావ్ ఆర్ దో వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ. సో దో అన్న ఆల్దో అన్న ఒకటే. ఆల్దో వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ, అప్పుడు వీ బుక్డ్ ఏ హాలిడే. ఆల్దో వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ. ఈ ఆల్దని ఇక్కడ పెట్టేసాం కదా, ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇక్కడ ఉన్నదాన్ని ఇటు తీసుకొచ్చి చివరిలో పెట్టేసేయండి. అప్పుడు ఆన్సర్ ఏమైంది? ఆల్దో వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ, మా దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పటికీ వీ బుక్డ్ ఏ హాలిడే, హాలిడే బుక్ చేసాము అని వస్తుందన్నమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ వన్. ద టూర్ గైడ్ వాజ్ ఇన్ఫర్మేటివ్. టూర్కి వెళ్ళారు, అక్కడ టూర్ గైడ్ చాలా ఇన్ఫర్మేటివ్ అంటే అడిగినవన్నీ చెప్తున్నాడు, చాలా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు, అడిగిన కూడా చెప్తున్నాడు. సో వీ డిడ్ నాట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. ఒక ఏరియాకి వెళ్తే అక్కడ ఆ ఏరియాకి సంబంధించినటువంటి బుక్ ఏదైనా ఉంటే ఫేమస్ ప్లేసెస్ గురించి ఆ బుక్ చదవాల్సిన అవసరమే లేదు, మా టూర్ గైడ్ మొత్తం చెప్పాడు, పుస్తకంలో ఉన్నవి లేనివి మొత్తం చెప్పాడు అని చెప్పినప్పుడు ఇక్కడ సో దట్ వాడమన్నాడు. సో గ్యాప్ ఇచ్చి దట్ వాడితే ఒక రకంగా యాడ్ చేయాలి, సో దట్ అని ఇస్తే ఇంకో రకంగా చేయాలి. సో దట్ అంటే దానివల్ల యాజ్ ఎ రిజల్ట్ అన్నట్లుగా చెప్తుందనమాట. సో ఐ రిజర్వ్డ్ ఎ టికెట్ సో దట్ ఐ కెన్ ట్రావెల్ హ్యాజిల్ ఫ్రీ. ఐ బుక్డ్ ఎ టికెట్ సో దట్ ఐ కెన్ ట్రావెల్ కంఫర్టబ్లీ. సో దట్ ఎందుకంటే అనే రీజన్ ఇవ్వడానికి వచ్చినట్లు ఉంటుందన్నమాట. ఐ బుక్డ్ ఎ టికెట్ సో దట్ ఐ కెన్ ట్రావెల్ కంఫర్టబ్లీ. అక్కడ చూడు సో దట్ కలిపేవాడండి. సో దట్ అంటే బికాస్ ఆఫ్ దట్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్. ఓకే, అట్లా అనమాట. ఇక్కడేంటి సో దట్ విడివిడిగా ఇచ్చాడు. ఇది ఎట్లా అంటే అది ఎంత పెద్దగా ఉందంటే
మేము మోయలేనంత. ఇట్ ఈస్ సో బిగ్ దట్ వీ కెనాట్ బేర్ ఇట్ ఆర్ వీ కెనాట్ క్యారీ ఇట్. ఓకే, సో ఇట్ ఈస్ సో హాట్ దట్ ఐ కెనాట్ డ్రింక్. ద టీ ఈజ్ సో హాట్ దట్ ఐ కెనాట్ డ్రింక్ ఆర్ ఐ కెనాట్ సిప్. ఓకే, అట్లా ఉంటుంది. ఎంత ఉందంటే అంత అని చెప్పి సో దట్. అట్లనే సో దట్ నాట్. ఓకే, ఎంత ఉందంటే అంత చేయలేకపోయాం. ద టీ వాజ్ సో హాట్ దట్ వీ కెనాట్, అప్పుడు సో దట్ నాట్ వచ్చిందనమాట. కెనాట్లో నాట్ ఉంది కదా, సో దట్ నాట్. ఓకే, ఇప్పుడు సో దట్ వాడమన్నాడు. ద టూర్ గైడ్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్. ఈ సో ఇక్కడికి వచ్చేసింది కదా, ద టూర్ గైడ్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్. ఈ ఫుల్ స్టాప్ ప్లేస్లో దట్ వాడేసే, ఈ డబ్ల్యూ స్మాల్ లెటర్ పెట్టేసే. ద టూర్ గైడ్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్ దట్ వీ డిడ్ నాట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. ఓకే, మళ్ళీ చెప్తాను ఆన్సర్ చూడండి. ద టూర్ గైడ్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్ దట్ వీ డిడ్ నాట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. ఇది ఎంత ఇన్ఫర్మేటివ్ అంటే అసలు బుక్ చదవాల్సిన పనే లేదు, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హీ డిడ్ నాట్ లైక్ వాటర్. ఆడికి నీళ్ళు అంటే ఇష్టం లేదు. హీ బుక్డ్ ఏ క్రూయిజ్. క్రూయిజ్ అంటే షిప్, రైట్. ఇప్పుడు మన అండమాన్ వెళ్ళాలన్నా లక్షద్వీప్ వెళ్ళాలన్నా క్రూయిజ్ బుక్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్, వెరీ సింపుల్. ఇన్స్పైట్ ఆఫ్ వేరు, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ట్రీట్మెంట్ వేరు. ఇన్స్పైట్ ఆఫ్ అన్నప్పుడేమో నౌన్ ఫ్రేజ్ కోసం ట్రై చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అన్నప్పుడు ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటే చాలు. ఇప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ డిడ్ నాట్ లైక్ వాటర్ అంటే అతను వాస్తవానికి అతనికి నీరంటే ఇష్టం లేకపోయినా అని అర్థం అనమాట. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్, ఇక్కడ ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గుర్తుపెట్టుకుని, ఇన్స్పైట్ ఆఫ్ వచ్చినప్పుడు చిన్న చేంజెస్ కావాలి. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వచ్చినప్పుడు ఏం అక్కర్లే. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ డిడ్ంట్ లైక్ వాటర్, కామా హెచ్ స్మాల్ లెటర్, హీ బుక్డ్ ఎ క్రూయిజ్. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ డిడ్ంట్ లైక్ వాటర్, కామా హీ బుక్డ్ ఎ క్రూయిజ్. అది దాని ఆన్సర్. చాలా ఈజీనే అది. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వాడడం, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్. ఓకే, నెక్స్ట్, ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్, రైట్. మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ ది ప్రీచ్. మహానుభావులు చాలా గొప్ప విషయాలు చెప్తారు, కానీ అందులో చాలామంది వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళే ఫాలో అవ్వరు. ఓకే, అలాంటి వాళ్ళు మనం చాలామందిని చూస్తుంటాం. ఓకే, మీలో ఉన్నారు, నేను కూడా కొన్నిసార్లు అంతే. మనం చాలా మంచి విషయాలు చెప్తాం, ఎదుటోడు వింటాడని. ఆ చెప్పిన విషయాలు కొన్ని మనం ఫాలో అవ్వం. నేను బాగా చదవండి అని చెప్పాను అనుకో, నేను చదవకపోవచ్చు. ఓకే, అలా అనమాట. ప్రీచ్ చేయడం అంటే బోధించడం. టీచ్ చేయడం అంటే ఇలా టీచ్ చేయడం. ప్రీచ్ అంటే బాబాజీ ఉంటారు కదా, బాబాజీ చెప్పేవాళ్ళు. వాళ్ళు చాలామంది నీతులు చెప్తారు, మంచి మంచి విషయాలు చెప్తారు, కానీ వాళ్ళే ఫాలో అవ్వరు. అది ఇక్కడ దీన్ని. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్, మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్. ఓకే, మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ ది ప్రీచ్. హవెవర్ అని ఉంది కదా, హవెవర్ అన్నా బట్ అన్నా ఒకటే. ఓకే, సో బట్ యూజ్ చేయడం చాలా ఈజీ. ఆ రెండు సెంటెన్సెస్ మధ్యలో పెట్టాలి, కానీ అనే కాంట్రాస్ట్ని అక్కడ యూజ్ చేయాలన్నమాట. ఎలా అంటే ఈ హవెవర్ తీసుకొచ్చేసేసి ఇక్కడ పెట్టేసేసి ఎం స్మాల్ లెటర్ చేయాలి. ఎం ఎందుకు స్మాల్ లెటర్ చేయాలి? సెంటెన్సెస్ కంబైన్ అయిపోయి సింగిల్ సెంటెన్స్ అయిపోయింది కదా, మధ్యలో క్యాపిటల్ లెటర్ ఎందుకు వాడతాం? అందుకని స్మాల్ లెటర్ చేయాలి. ఆ ఫుల్ స్టాప్ ఏమవుతుంది? కామా అయిపోతుంది. ఓకే, సో ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్, హవెవర్ కామా మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ ది ప్రీచ్. ఓకే, చాలామంది మంచి విషయాలు చెప్తారు, కానీ అయినప్పటికీ హవెవర్ ది డోంట్ ప్రాక్టీస్. అదనమాట దీని ఆన్సర్. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్, హవెవర్ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ what they preach. Okay, now let us go to the next question. Okay, next question. Jalaluddin had no formal education and no wealth. Jalaluddin అంటే మన అబ్దుల్ కలాం గారి ఫాదర్. జైనులబ్దీన్ హ్యాడ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే మీలాగా నాలాగా స్కూల్కి వెళ్ళి చదువుకోలే. అండ్ నో వెల్త్, ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు మీకున్నట్లుగా. సో జైనులబ్దీన్ హ్యాడ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ నో వెల్త్. దీన్ని
నెయిదర్ నార్తో కంబైన్ చేయాలి. నెయిదర్ నార్, ఇది కూడా చూడు రెండు ఉన్నాయి కదా, నెయిదర్ అనే మాట ఒకటి, నార్ అనే మాట ఒకటి. ఈ నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ ఇలాంటి బోత్ అండ్ ఈ కొరిలేటింగ్ కంజంక్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఏ రెండు విషయాలు, అక్కడేమో రెండు విషయాలు ఉంటేనే ఈ రెండు ఇస్తారు. ఓకే, అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఏంటి, ఆయనకి చదువు లేదు, డబ్బు లేదు. సో చదువు, డబ్బు ఈ రెండు ఉన్నాయి కదా, చదువు ముందర నెయిదర్, డబ్బు ముందర నార్ పెట్టేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, సో జైనులబ్దీన్ హ్యాడ్, ఈ నో దగ్గర నెయిదర్ పెట్టేసేసాయి. జైనులబ్దీన్ హ్యాడ్ నెయిదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఈ అండ్ నో ఉంది కదా, ఈ అండ్ నో తీసేసి నార్ పెట్టేసేసి, నార్ వెల్త్. జైనులబ్దీన్ హ్యాడ్ నెయిదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ వెల్త్, అది ఆన్సర్. ఓకే, సో ఈ రెండు ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్, వెల్త్, వీటిని కొరిలేట్ చేస్తున్నాయి అనమాట. నెయిదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ వెల్త్, అలా చెప్పాలి దాన్ని. సో జైనులబ్దీన్ హ్యాడ్ నెయిదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ వెల్త్, రైట్. సో ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ది నెక్స్ట్ వన్, ఓకే, సో చూడండి 8th one and the final one. The continental dimensions of the country account for the variations and diversities. చూడండి, the continental dimensions of the country account for the variations and diversities, full stop. There are several religious sects and beliefs. ఓకే, సో కాంటినెంటల్ డైమెన్షన్స్, మన కాంటినెంట్ ఏదైతే ఉందో దాని డైమెన్షన్స్, కొలతలు, దాని సైజు ఆఫ్ ద కంట్రీ, మన కంట్రీది, అకౌంట్ ఫర్ అంటే కారణం అవుతాయి అని, ద వేరియేషన్స్, పెద్ద దేశం అవడం వలన, ఈ చివరి నుంచి ఆ చివరి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఉండటం వలన వేరియేషన్స్, డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ డైవర్సిటీస్ అంటే భేదాలు ఉన్నాయి మనకి. అంటే కాశ్మీర్లో వాళ్ళ వేషధారణ, వాళ్ళ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది, కన్యాకుమారిలో వేషధారణ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది, గుజరాత్ వాళ్ళు వేరు, అస్సాం వాళ్ళు వేరు. సో ఇలా చాలా పెద్దగా ఉండటం వల్ల ఆ డైమెన్షన్స్ కారణంగా, అంటే దాని సైజ్ కారణంగా మనకి ఏమేమి ఉన్నాయి, వేరియేషన్స్ అండ్ డైవర్సిటీస్ ఉన్నాయి. ఇక్కడ there are several religious sects and beliefs. Several religious sects, సెక్షన్స్కి షార్ట్ ఫామ్ సెక్ట్ అనమాట. ఓకే, తెగ లేదా ఒక గుంపు సెక్షన్ అనమాట. అండ్ బిలీఫ్స్, నమ్మకాలు. కొంతమంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నమ్మకాలు కలిగి ఉంటారు అనమాట, రిలీజియన్కి సంబంధించి కానీ లేకపోతే మిగతా ఇతర నమ్మకాలకి సంబంధించి కానీ. ఓకే, సో ఆ ట్రెడిషన్స్ అండ్ బిలీఫ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం బిసైడ్స్తో కంబైన్ చేయాలి. బిసైడ్స్ అనేది యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది, వాటితో పాటు, అంతేకాకుండా అన్నట్లుగా అనమాట. వాటి ఇన్ అడిషన్ టు లాగా బిసైడ్స్ అనేది. బిసైడ్ వేరు, బిసైడ్స్ వేరు. ఓకే, బిసైడ్ అనే ప్రిపోజిషన్ బై ద సైడ్ ఆఫ్, పక్కనే అని బిసైడ్ అంటే. ఓకే, బై ద సైడ్ ఆఫ్. సో రవి ఈజ్ సిట్టింగ్ బిసైడ్ మీ, బిసైడ్ మీ నా పక్కన, బై ద సైడ్ అని. బి అంటే బై ద సైడ్. బిసైడ్స్ అంటే దానితో పాటు అని అనమాట, ఇన్ అడిషన్ టు లాగా. ఓకే, సో దీన్ని ఎలా వాడచ్చో చూడండి. ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ అకౌంట్ ఫర్ ద వేరియేషన్స్ అండ్ డైవర్సిటీస్. ఓకే, బిసైడ్స్ దేర్ ఆర్ సెవరల్ రిలీజియస్ సెక్ట్స్ అండ్ బిలీవ్స్. అంతేకాకుండా వాటితో పాటు ఈ రిలీజియన్ అంటే డైమెన్షనే కాకుండా సెవరల్ రిలీజియస్ సెక్ట్స్ అండ్ బిలీవ్స్. సింపుల్గా బిసైడ్స్ తీసుకొచ్చి అండ్ లాగే మధ్యలో పెట్టేస్తే సరిపోతుంది. సో ఇక్కడ లేదా బిసైడ్స్తో బిగిన్ చేయొచ్చు. బిసైడ్స్ ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ అకౌంట్ ఫర్ ద వేరియేషన్స్ అండ్ డైవర్సిటీస్ దేర్ ఆర్ సెవరల్ రిలీజియస్ సెక్ట్స్ అండ్ బిలీవ్స్. ఓకే, సో ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. బిసైడ్స్ ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ account for the variations and diversities, there are several religious sects and beliefs. ఓకే, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి మీకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. ఓకే, అంతేకాకుండా వీటికి సంబంధించి ఇంకా జనరల్ ఎగ్జాంపుల్స్ కావాలంటే మన ప్రీవియస్ వీడియో కంజంక్షన్స్ చూడండి. యాజ్ వాడడం, సిన్స్ వాడడం, అలానే దో, ఆల్ దో, బట్, అండ్ అవి వాడడం అందులో చాలా క్లియర్గా ఉంది. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో
మీ డౌట్స్ని మీరు పంపండి, నేను దానికి ఆన్సర్స్ పంపిస్తాను. అందరూ ఈ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి. అండ్ విష్ యూ గుడ్ లక్.